రాష్ట్రంలో ఎండలు ముదిరాయి. పొద్దుగాల 9 కాగానే ఎండ దంచి కొడుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పింది. నిన్న రాష్ట్రంలో భారీగా టెంపరేచర్లు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 44.3 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. నిజామాబాద్ లో 44, మెదక్లో 42.8, రామగుండంలో 42.3, మహబూబ్ నగర్ 41.2, హన్మకొండలో 40.5, ఖమ్మంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ లో 39.4 డిగ్రీలు రికార్డైంది. మరోవైపు 3 రోజుల పాటు అలర్ట్ గా ఉండడంతో చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఆఫీసర్లు. మధ్యాహ్నం పూట బయటకి పోవద్దని హెచ్చరిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, వెదర్ అప్డేట్స్ ఏంటి? మోనిత, తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల నుంచి అయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఇక నిన్న కూడా చూసుకున్నట్టయితే దాదాపు ఆదిలాబాద్ లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఎన్నడూ లేనంత కూడా మనకు 44 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. సో ఇప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ చేయడం అనేది జరిగింది. ఇక దాదాపు గత 2 రోజుల నుంచి చూసుకున్నట్టయితే వడగాల్పులు కూడా మనకు తీవ్రంగా వీస్తా ఉన్నాయి. ఇప్పటికే సోమవారం రోజు 9 మంది చనిపోగా, నిన్న మంగళవారం చూసుకున్నట్టయితే దాదాపు 3 కూడా వడదెబ్బతో మృతి చెందిన సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ నేను ఐఎండీలో ఉన్నాను. ఒక్కసారి కూడా మనం మ్యాప్స్ కూడా చూసుకోవచ్చు. ఐఎండీ సంబంధించి కూడా ప్రతిసారి కూడా మనకు ప్రతిరోజు మ్యాప్స్ అనేవి కూడా ఇస్తూ ఉంటారు, హెచ్చరికలు అనేది జారీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వచ్చే 3-4 రోజుల పాటు కూడా ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకైతే రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, దాంతోపాటు ఇటు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, దాదాపు ఈ రోజు 9 జిల్లాలకైతే రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ 9 జిల్లాల్లో దాదాపు 44 నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే చెప్పడం జరిగింది. ఒక్కసారి కూడా మనం ఈ రోజుకి సంబంధించి డే 1 మ్యాప్ చూస్తూ ఉన్నాము. దాదాపు చూస్తూ ఉన్నాం కదా, 9 జిల్లాలకైతే మనకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. దాదాపు హైదరాబాద్ పరిహార ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో జిల్లాలు, ఆ జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. సో ఈ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లోనైతే మనకు 40 నుంచి 44 వరకు డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలకు మాత్రం మనకు 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రేపు కూడా మనం చూసుకోవచ్చు, దాదాపు రెడ్ అలర్ట్ తో పాటు మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగతా రాష్ట్రం అంతా కూడా మనకు ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉదయం 9 గంటల నుంచి అయితే మనకు సూర్యుడు బగ్గుమంటున్నాడనే చెప్పుకోవచ్చు. తీవ్రంగా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతా ఉన్నాయి. వడగాల్పులకు సంబంధించి కూడా మనకు పెద్ద ఎత్తున నమోదవుతున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడు టెంపరేచర్ కి సంబంధించిన మ్యాప్స్ తో పాటు మనకు వడగాల్పులకు సంబంధించిన కూడా మ్యాప్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, దాంతోపాటు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, సో ఇట్లా దాదాపు 9 జిల్లాలకు కూడా వడగాల్పుల హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఈ జిల్లాల్లో వడగాల్పులు అధికంగా వీచే అవకాశం ఉండడంతో ఉదయం 11 గంటల నుంచి అయితే 3 గంటల వరకు అయితే బయటికి రావద్దని ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాము. ఎవరైతే పని నిమిత్తం కావచ్చు బయటికి వెళ్లే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇటు రైతులు కావచ్చు, దాంతోపాటు భవన కార్మికులు కావచ్చు, వర్క్ కోసం బయటికి వెళ్లే వాళ్ళైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వాళ్ళు కూడా చాలా వరకైతే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే వైద్యులు కూడా సూచిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే వచ్చే 3 రోజుల పాటు కూడా ఉష్ణోగ్రతలు, వడగాల్పులు అధికంగా వీచే అవకాశం ఉండడంతో మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఐఎండీ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇటు వైద్య ఆరోగ్య శాఖ కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. ఏవైతే రెడ్ అలర్ట్, రెడ్ కలర్ వార్నింగ్ ఇచ్చారో ఆ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే అధికారులకు కూడా అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు అప్రమత్తంగా ఉండాలంటూ పదే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మరణాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తూ ఉంది. దాదాపు ఇప్పటికే వడగాల్పులకు సంబంధించి కూడా దాదాపు మనం సోమవారం నుంచి కూడా ఇప్పటి వరకు చూసుకుంటే 13 నుంచి 14 మరణాలు సంభవించాయని చెప్పుకోవచ్చు. అధికంగా ఇవి ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఉత్తర తెలంగాణ జిల్లాలోనే మనకు అధికంగా ఈ వడగాల్పులతో పాటు ఎక్కువగా మనకు ఉష్ణోగ్రతలు అనేవి కూడా నమోదవుతా ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అయితే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అయితే పదే చెప్తూ వస్తూ ఉన్నారు. ఉదయం 9 గంటల నుంచే మనకు సూర్యుడు అయితే బగ్గుమంటున్నాడని చెప్పుకోవచ్చు. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా కూడా మనకు నిప్పుల కొలిమిలా కనిపిస్తూ ఉంది. ఉదయం 9 గంటల నుంచి అయితే సాయంత్రం 4 గంటల వరకు అయితే ఇదే సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక వచ్చే 3-4 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. పొడిబారిన వాతావరణంతో పాటు రాత్రిపూట కూడా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు
అయితే అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉక్కపోత వాతావరణం రాత్రి సమయంలో పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు అయితే దంచుకొట్టనున్నాయి. రానున్న 3 రోజుల పాటు కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో పాటు వడగాల్పులు కూడా అధికంగా వీచే అవకాశం ఉండడంతో కూడా ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్ ఆరెంజ్ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్ గానైతే ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు. స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, అంటే వీధి వ్యాపారులతో పాటు రైతులు కావచ్చు, ఎవరైతే అవసరం కోసం బయటికి వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాటర్ క్వాంటిటీ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తా ఉన్నారు. మోనిత.